ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనేది పార్టీ అధినేత బలంగా నమ్ముతున్నారు. ఎందుకు కొందరు ఎమ్మెల్యేల పట్ల ఈ అభిప్రాయంతో ఉన్నారు అని అంటే రిపీటెడ్గా జరుగుతుంది కాబట్టి. కొన్ని జిల్లాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు కొంచెం గీత దాటి పార్టీ లైన్ దాటి, ఎందుకంటే ఈ పదం కూడా ఆయన అన్నదే, ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన నోటితో అన్న మాటే, పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. సరే, ఆ లైన్ ఏంటనేది వాళ్ళకి తెలియాలి, మనకు తెలియదు అనుకోండి. ఆ గీత గీసిన చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి, లేదా ఎన్టీ రామారావు గారికి తెలియాలి, ఇప్పుడు గీత దాటుతున్న ఎమ్మెల్యేలకు తెలియాలి. ఆ గీత ఏంటి, ఆ గీత ఎందుకు దాటుతున్నారు, దాటకపోతే ఏంటి, దాటితే ఏంటి మనకు తెలియదు, మనకు అనవసరం. అయితే ఇది ఎందుకు అవసరం అవుతోంది అంటే, ఈ గీత దాటే వైఖరి వల్ల పార్టీ ప్రభుత్వం రెండూ ప్రజల్లో పలుచనవుతున్నాయి, లేదా చెడ్డబేరు వస్తుంది కొందరి వల్ల. అందరి వల్ల కాదు, అందరూ కాదు, కొందరి వల్ల. దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కూటమి పార్టీల మధ్య కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. అక్కడక్కడ స్థానికంగా చిన్న పొరపొచ్చాలు, చిన్నవి కాదు, కొద్దిగా బయటపడట్లేదు, కానీ అక్కడక్కడ కుంపట్లు బాగానే రేగుతున్నాయి. కొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యేల వైఖరి వల్ల, కొన్ని చోట్ల జనసేన ఎమ్మెల్యేల వైఖరి వల్ల, కొన్ని చోట్ల బీజేపీ ఎమ్మెల్యేల వైఖరి వల్ల. కాకపోతే ఎక్కువ మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, 134 మంది 132 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఒకటి. రెండవది, ఎక్కువ మంది సీనియర్లు టీడీపీ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్లే ఎక్కువగా జరుగుతుంది. జనసేన వాళ్ళు 21 మంది, దాదాపు అందరూ కొత్త వాళ్ళే ఆల్మోస్ట్. కాబట్టి వాళ్ళు అంతగా పార్టీ లైన్ దాటేసే అంత ఇది ఉండకపోవచ్చు. వీళ్ళకే అహం బ్రహ్మస్మి అనే ఇది తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ ఉంటుంది, కొందరిలో, అందరిలో కాదు. మళ్ళీ ప్రతిదానికి ఇది ఒక దాని ఏమంటారు, మినహాయింపు అనొచ్చాము, డిస్క్లైమర్. ప్రతి స్టేట్మెంట్కి ఒక డిస్క్లైమర్ అనుకోండి నేను చెప్పేది. కొందరు సీనియర్ల మేము అనే అహం అయి ఉండొచ్చు, తప్పు కూడా కాదు, అహం కాదు, తప్పు కూడా కాదు, సీనియర్లే. కానీ అది పార్టీని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆవేదన, లేకపోతే కోపం, ఆగ్రహం. తర్వాత మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలు లేని చోట్ల, వైసీపీ గెలిచిన చోట కావచ్చు, లేదా బీజేపీ గెలిచిన చోట కావచ్చు, లేదా జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట కావచ్చు, అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఉంటారు. ఆ ఇన్ఛార్జీలకి అక్కడ ఉన్న మిత్రపక్ష ఎమ్మెల్యేలకి మధ్య ఉండే గ్యాప్, ఇది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. మారడం కాదు, అక్కడ ఫైర్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. వీధి పోరాటాలకు ఎక్కుతున్న సందర్భాలు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. ఇవి అన్నీ కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు మరి ఎందుచేతనో కానీ డైరెక్ట్ 4 రాళ్ళు వెనకేసుకునే పనిలో పడ్డారు. ఒక ఆయన ఫారెస్ట్ ల్యాండ్స్కి ఎసరు పెడతాడు, ఇంకొక ఆయన డైరెక్ట్ మైనింగ్ మీద అటాక్ చేస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక టెండర్ దేన్నో తన గుప్పిట్లో వేసుకునే పని చేస్తాడు. ఇట్లా రకరకాలుగా, ఒకటని కాదులే కానీ చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం కొన్ని పేర్లు చెప్పడానికి వాటికి సంబంధించిన ఆధారాలు ఉండాలి కాబట్టి చెప్పలేని పరిస్థితి. కానీ తెలుసు ఎవరెవరు ఏం చేస్తున్నారో అధినేతకు తెలుసు, చూస్తున్న మనలాంటి వాళ్ళకు కూడా తెలుసు. ఇవన్నీ ఒక లిస్టు తయారైందేమో ఆయన దగ్గర బహుశా. అందుకనే క్యాబినెట్ మీటింగ్లో ఈ ప్రస్తావన చేశారు ఆయన. ఇంతకుముందు విడిగా పిలిచి క్లాసులు అయినాయి, మొన్న అసెంబ్లీలో క్లాసులు అయినాయి. నోరు అదుపులో లేకపోవడం, బిహేవియర్. తెలుగుదేశం పార్టీ ఎక్కువగా తన కార్యకర్తలకు కానీ తన నాయకులకు కానీ చెప్పేది బిహేవియర్ అండ్ క్యారెక్టర్. ఇవి జాగ్రత్తగా ఉండాలని కొంతమంది అవే వదిలేస్తున్నారు.
అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పార్టీలో కీలకమైన వాళ్ళు అనుకున్న వాళ్ళే కొంత ఇండీసెంట్ బిహేవియర్ వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రదర్శిస్తున్నట్టుగా కనబడుతోంది. అది పార్టీ అధినేతగా ఉన్న ఆయన నోటీస్ చేస్తారు కదా, ఎందుకు చేయరు? కాబట్టి అందుకే నిన్న బరస్ట్ అయ్యారు, సీరియస్ అయ్యారు, ఏదన్నా అయి ఉండొచ్చు. అయితే వీటన్నిటినీ ఆయన ఇన్ఛార్జ్ మంత్రుల వైఫల్యంగా కూడా, ఒకవైపు ఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్గా పరిగణిస్తూనే ఆ ఇన్ఛార్జ్ మంత్రుల వైఫల్యంగా ఆయన ఒక కంక్లూజన్కి వచ్చారు. చాలా మంది ఎమ్మెల్యేలు మొన్న అసెంబ్లీ సమావేశాలకి గైర్హాజరు ఎందుకు అయ్యారు అనే విషయంలోనూ ఇన్ఛార్జ్ మంత్రులనే ఆయన తప్పుపట్టారు. మీరెందుకు కోఆర్డినేట్ చేసుకోలేదని. ఆయా జిల్లాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్ కానీ, కొన్ని అవినీతి ఆరోపణలు కానీ ఇటువంటి రావడానికి కూడా ఇన్ఛార్జి మంత్రులే కారణం అనే ఒక కంక్లూజన్కి వచ్చి ఇన్ఛార్జి మంత్రులకి క్లాస్ ఇచ్చారు, క్లాస్ స్పీకర్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అన్ని జిల్లాల్లో అనను కానీ నేను కొన్ని జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులే అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలతో, సపోజ్ ఒక జిల్లా అనుకుంటే ఆ జిల్లాలో ఒక 3-4 ఎమ్మెల్యేలు ఉంటారు. ఇప్పుడు కొత్త జిల్లాలు కాబట్టి తగ్గారు, ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది కాబట్టి ఆ ఇన్ఛార్జి మంత్రి ఆ జిల్లాలో ఉన్న 1-2 ఎమ్మెల్యేలతో లేదా సీనియర్ ఎమ్మెల్యేలతో కుమ్మక్కై మిలాఖత్ అయిపోతే ఇంకేముంటుంది? ఆయన గురించి ఈయన ఎందుకు చెప్తాడు, ఈయన గురించి ఆయన ఎందుకు చెప్తాడు? అలాగే కొన్ని చోట్ల ఎంపీలు ఎమ్మెల్యేలు కుమ్మక్కైపోయాయి. ఈ ఆరోపణలను వస్తున్నాయి ఇవి. ఎందుకంటే పార్టీ అధినేతే అంత ఓపెన్ గా అన్నారు అని అంటే అంతకంటే ఎక్కువ సీక్రెట్లు మనకు తెలుసు కదా. సో అందువల్ల ఎందుకు ఈ పరిస్థితి వస్తోంది, కూటమి పార్టీలు ఎలా ఫీల్ అవుతున్నాయి, వీళ్ళ వల్ల వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ వల్ల వీళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఎమ్మెల్యేలకు పదే ఎందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇవ్వాల్సి వస్తోంది, ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులను కూడా కలిపి ఎందుకు ఇచ్చారు, అన్నిటికంటే ముఖ్యమైనది చంద్రబాబు చెప్పిన ఇంకొక కీలకమైన విషయం, ఆయన ఎప్పుడు నమ్ముతున్న విషయం అనుకోవచ్చేమో దాన్ని, పరిపాలనలో జోక్యం చేసుకోవద్దు ఇన్ఛార్జి మంత్రులు. ఎందుకంటే పరిపాలన చేయడం కలెక్టర్ల పని, అది వాళ్ళు చూసుకుంటారు. మీరు పొలిటికల్ పరిపాలన ఏంటో చూడండి, పొలిటికల్ వ్యవహారాలు చూడండి జాగ్రత్తగా అని చెప్పి అదొకటి ఇచ్చారు. అంటే వీళ్ళు ఏలు పెడుతున్నారే కదా అర్థం, పరిపాలనలో ఏలు పెడుతున్నారు జిల్లాల్లో అనే కదా అర్థం. ఎందుకు, ఎక్కడ? కొంతమంది ఎమ్మెల్యేల అతి లేదా ఓవర్ యాక్షన్ లేదా పార్టీ గీత దాటుతున్న పరిస్థితి, దానికి ఇన్ఛార్జ్ మంత్రుల ఇర్రెస్పాన్సిబిలిటీ కూడా తోడవడం, వీటి మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, దాని విషయం మీద చర్చను చూస్తున్నాం మనం. చర్చలో మనతో బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి వాకాటి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పూలా గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా పట్టాభిరామ్ గారు నమస్కారం అండి. పట్టాభి గారు, ఎందుకండి వీళ్ళు ఎవరు గీత దాటేది ఎవరు, ఈ కొంచెం అతి ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ళు ఎవరండి? రిపీటెడ్ గా వస్తోంది ఈ టాపిక్ పార్టీ కార్యాలయంలో కానీ, అసెంబ్లీలో కానీ, లేదా ఏకంగా క్యాబినెట్ లోనే వచ్చే పరిస్థితి. మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి, ఏవిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం. ముందుగా ఒక విషయాన్ని నేను ప్రస్తావించాలి వికే గారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి మారుపేరుగా నిలిచేటటువంటి పార్టీ. అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి శిక్షణా తరగతులు పెట్టి నాయకులు ఏ విధంగా మెలగాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఎటువంటి అంశాలను ప్రస్తావించాలి, విషయ పరిజ్ఞానాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, అప్పటి వరకు మరే ఇతర రాజకీయ పార్టీ చెయ్యని విధంగా అన్నగారు శిక్షణా తరగతులు నిర్వహించి నాయకుల్ని ట్రైన్ చేసేవాళ్ళు. అటువంటి సంస్కృతికి నాంది పలికినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకు ఈ విషయాన్ని చెప్తామనంటే, కేవలం ఎమ్మెల్యేలకో, ఎంపీలకో, లేకపోతే మంత్రులకో
ఇటువంటి వారికే కాకుండా పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు కూడా పార్టీ పరంగా ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలన్నది తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైనటువంటి అంశం. అన్నగారు ప్రారంభించినటువంటి ఒక ఒరవడి, దానిని నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా బలంగా దాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఇవాళ మీరు ఒక మహానాడు కార్యక్రమం తీసుకున్నా, మా పార్టీ సమావేశాలు తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణతో అవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం. కాబట్టి ఆ విషయంలో ఎప్పుడు కూడా ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే ఉండదు. ఎవరు గీత దాటినా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. మిగతా పార్టీల్లో లాగా, ప్రాంతీయ పార్టీల్లో లాగా ఏదో ఆ గోనీలే నడుస్తూ ఉంటుంది, ఆ ఏముందిలే అనుకునేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండదు. ఇక ఇవాళ కొన్ని పరిణామాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం కానీ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా వారి వారి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన దృష్టి సారించి కట్టడి చేయాలన్న ఒక డైరెక్షన్ గట్టిగా ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా కొంత ఈ మధ్యకాలంలో పేర్లు ప్రస్తావించడం అనవసరంగానే వీకే గారు కొంతమంది కొన్ని జిల్లాల్లో పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా కాకుండా కొంత గీత దాటుతున్నారు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా సీరియస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. రెండవది, ఈసారి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల్లో చాలా మంది సీనియర్స్ కాకుండా ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఇందాక మీరు చెప్పినట్టు మొదటిసారి శాసనసభకు ఎన్నికైనటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా కొంత శాసనసభలో ఒక ఎమ్మెల్యేగా మనం ఏ విధంగా మెలగాలి, ఎటువంటి అంశాలను ఏ రకంగా ప్రస్తావించాలి, నిర్మాణాత్మకంగా ఏ విధంగా మాట్లాడాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏ విధంగా పెంచుకోవాలి, ఇవన్నీ కూడా కొంత వాళ్ళు కూడా అలవాటు పడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని ప్రత్యేకంగా అభినందించారు. ఎందుకంటే పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఆయన ఒక నిబద్ధతతో నిజాయితీగా పనిచేసినటువంటి నాయకుడు. ఆయన పేరు ప్రస్తావించి మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా స్టడీ చేసి ఆయన ఎంత ప్రిపేర్ అయ్యి వాళ్ళ అసెంబ్లీకి వస్తా ఉన్నారో చూసి అందరూ నేర్చుకోవాలి. ఏ పదవి ఇవ్వకపోయినా ఆయన నిజంగా కూడా నాకు అత్యంత ఆప్తులు వీకే గారు, బుచ్చయ్య చౌదరి గారు పదవి అందరూ కోరుకున్నాం. నిజాయితీతో మాట్లాడాలంటే మాకు బుచ్చయ్య చౌదరి గారు ఇంకా మెరుగైనటువంటి పదవి రావాలి అని కోరుకున్నటువంటి అనేక మందిలో నేను ఒకటి. కానీ వివిధ సమీకరణాల దృష్ట్యా అది సాధ్యపడలేదు. కానీ బట్ ఆయన పదవి ఉన్నా లేకపోయినా ఆయనకు అప్పచెప్పినటువంటి బాధ్యతని చాలా సిన్సియర్ గా నిర్వర్తించేటువంటి వ్యక్తి, ఉన్నదన్నట్టు నిర్మోహటంగా మాట్లాడేటువంటి వ్యక్తి కూడా. అటువంటి వ్యక్తిని ఒక ఉదాహరణగా చూపించారు చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసి నేర్చుకోండి. మీరు మీ దీన్ని స్టార్ట్ చేస్తూనే పార్టీ నాయకులకి, కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్ అని చెబుతూ శిక్షణ ఇస్తుంది అని చెప్పారు. అది కనపడుతోంది. ఇప్పుడు దాకా మీరు అసలు విషయంలోకి రాలా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ లైన్ దాటుతున్నారు అని పార్టీ అధినేత రిపీటెడ్ గా అంటున్నారు అని అంటే క్రమశిక్షణ తగ్గి ఇండిసిప్లిన్ పెరిగింది అనేది కదా అర్థం. అది కదా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు పెరిగింది, ఎవరు వాళ్ళు. అందుకే నేను పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. పేర్లు వద్దులే చెప్పి కొంతమంది ఆ రకంగా గీత దాటిన మాట వాస్తవం, కొంత మితిమీరి ప్రవర్తించిన మాట వాస్తవం. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అంత సీరియస్ గా ఆయన రియాక్ట్ అయ్యారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి తీవ్రంగా మందలించారు. అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రుల పైన కూడా బాధ్యత పెట్టారు. ఇవాళ ఇన్ఛార్జ్ మంత్రులుగా మీరు ఇవన్నీ కూడా చూసుకోవాలి. మీ జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, మీరు కూడా ఒక కంట కనిపెట్టి
ఎవరైనా కనుక కొంత మితిమీరి ప్రవర్తిస్తుంటే వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉందని చెప్పి ఆయన గట్టిగా ఇన్ఛార్జ్ మంత్రుల పైన కూడా బాధ్యత పెట్టారు. అది చాలా అవసరం కూడా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఉండేటటువంటి వ్యక్తి కూడా ఆయన ఆ రకంగా ఉంటేనే, లేదంటే ఇప్పుడు గత పాలకులకి ఈ పరిపాలన తేడా ఉంటుందండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది పడితే చేస్తా ఉంటే, ఇక్కడ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు కదా, నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎంత డిసిప్లిన్డ్ గా ఉంటారో, ఎంత క్రమశిక్షణతో ఆయన మెలుగుతారో, ఆయన కింద పనిచేసినటువంటి వారు కూడా అదే రకంగా ఉండాలని కోరుకుంటారు. నాకంటే ఎక్కువ విక్రమ్ గారు ఆయన ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేశారు, ఇవాళ ప్యానెల్లో ఉన్నారు. ఆయన అనేక శిక్షణా తరగతిలో కూడా నాకు తెలిసి ఆయన నిర్వహణ బాధ్యతలు అన్నగారు ఉన్నప్పటి నుంచి ఆయన కూడా చూస్తుంటారు యాజ్ ఎ జర్నలిస్ట్. కాబట్టి మాకు టీడీపీలో టాప్ మోస్ట్ ప్రయారిటీ ఈజ్ డిసిప్లిన్. ఆ విషయంలో నో కాంప్రమైజ్. ఇవాళ ఆ రకంగా అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద, అదేవిధంగా బయట నియోజకవర్గాల్లో కూడా కొంతమంది ఆ డిసిప్లిన్ తప్పుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. రైట్. పట్టాభి గారు చాలా ఇబ్బంది పడుతూ, ఎందుకులే ఇంకా చాలా కష్టపడుతూ మొత్తానికి ఏదో చెప్పారు, కానీ సరే కొంచెం ప్రిపేర్ అవ్వండి మళ్ళీ నెక్స్ట్ దీనికి. పట్టాభి గారు ఒక్క నిమిషం. రైట్. విక్రమ్ గారు నమస్తే అండి. విక్రమ్ గారు, ఎందుకు ఈ క్రమశిక్షణ రాహిత్యం తెలుగుదేశం పార్టీలో ప్రబలుతోంది? ముందుగా మిత్రులకి, మీకు, ప్రేక్షకులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. తెలుగుదేశం, పట్టాభి గారు చెప్పినట్టుగా తెలుగుదేశం అంటేనే క్రమశిక్షణ గల పార్టీ. ప్రజలు కూడా ఈ పార్టీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, క్రమశిక్షణ ఆశిస్తూ ఉంటారు. ఆ పార్టీలో నాయకులు యొక్క బిహేవియర్ కానీ ఏదైనా కూడా వారు తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా ఉండాలని కూడా కోరుకుంటారు. ఖచ్చితంగా గతంలో ఎవరైనా కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇతర పార్టీల నాయకత్వానికి చాలా స్పష్టమైనటువంటి ఒక తేడా అయితే ఉండేదండి. అది అయితే ఇటీవల కాలంలో, అంటే ఎస్పెషల్లీ ఈసారి చూసినట్లయితే కొంత అది మరి డైల్యూట్ అయినట్టుగా కనపడుతుంది. కారణాలు దేనికి అంటే ఏంటి కారణాలు, లేకపోతే దాన్ని ఏ విధంగా నియంత్రించాలి అనే దాని మీద, సరే ఏ విధంగా నియంత్రించాలి అనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ముఖ్యంగా మొన్న అసెంబ్లీ సమావేశాలు చూసినట్లయితే చాలా ఆశ్చర్యం కూడా వేసింది నాకు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం అనేక ఇబ్బందుల్లో ఉండి కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తుంది, అభివృద్ధి చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా చేస్తున్న పరిస్థితుల్లో పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కొంతమంది క్రియేట్ చేయడం అనేటువంటిది మనం గమనించాం. ముఖ్యంగా శాసనసభ సమావేశాల్లో అంటే మొత్తం మంచి అంతా పోయి ఈ అంశాలు సర్ఫేస్ అయినాయి. కొంతమంది శాసనసభ్యులు యొక్క బిహేవియర్ అంటే ఆశ్చర్యం ఏంటంటే, అసలు శాసనసభ సమావేశాలు స్టార్ట్ అయ్యే ముందు విప్పులు ఉంటారు కదా, విప్పులు ఉంటారు, చీఫ్ విప్ ఉంటారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి ఉన్నారు, స్పీకర్స్, వీళ్ళందరూ కూడా ముందుగా ఒక సమన్వయంతో పనిచేయాలి. ఆ సమన్వయం ఎక్కడో కొరబడినట్టుగా నాకైతే కనబడింది. అసలు మరి విప్పులు ఏం చేస్తున్నారు, చీఫ్ విప్ ఏం చేస్తున్నారు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఏం చేస్తున్నారు, ఎందుకు సమన్వయం చేసుకోలేపారు? ఒకప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత మెటిక్యులస్గా ఉండేవాళ్ళు అంటే ఆ ప్రశ్నలు కూడా ఆయన గమనించేవాడు, అంటే చూసేవాళ్ళు ఏ ప్రశ్నలు వేస్తున్నారు శాసనసభ సమావేశాల్లో, అంటే ఆ ప్రశ్నల వల్ల ఏదైనా పర్పస్ సర్వ్ అవుతుందా, ప్రజలకు సంబంధించిందేనా అది, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి దీనికి సంబంధించిందా అనేది కూడా చూసేవాళ్ళు వాళ్ళు. అంటే పార్టీ పరంగా కూడా ఇప్పుడు మన సురేష్ లాంటి వాళ్ళు, కోనేరు సురేష్ లాంటి వాళ్ళు కూడా దానికి కొంత హెల్ప్ చేస్తూ ఉంటారు అక్కడ. ఆ ప్రశ్నలు ఏ విధంగా వేయాలి ఏంటి అనేది ఒక ఫార్మేట్ ఉంటుంది, టీడీఎల్పీ సమన్వయం ఇదంతా చేసుకుని అంత మెటిక్యులస్గా ఉండి కొంత అంటే ఎల్పీ మీటింగ్ కూడా పెట్టుకుంటారు. ముందు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటారు, తర్వాత ఏ అంశాలు రావాలి అనేది పెట్టుకుంటారు, తర్వాత ఎవరు మాట్లాడాలి, దేని మీద మాట్లాడాలి, ఏ అంశాల్లో మనం కొంచెం అంటే ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే ఏమన్నా వస్తున్నాయా అంటే ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు, వాళ్ళు కూడా ఏం ప్రశ్నలు వేయట్లేదు. అయితే ఇక్కడ మొన్న కొంతమంది 2-3 ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిందనమాట. ఎందుకు ఈ విధంగా జరిగిందంటే ఒక సమన్వయం లోపించిందనేది చాలా స్పష్టంగా కనబడిపోతుంది.
తప్పు ఎవరిదైనా కావచ్చు, బట్ ఏంటంటే ప్రిపేర్డ్నెస్ లేదు ఈ శాసనసభ సమావేశాలకు అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడింది. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తమ వ్యక్తిగతమైనటువంటి అంశాలని సభలో ప్రస్తావించడం, దానివల్ల కొంత ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా మనం చూసాం అది. సో దానివల్ల ఏమవుతుంది, ఒక పర్పస్ కోసం పెట్టినటువంటి శాసనసభ సమావేశాలు ఆ పర్పస్ సర్వ్ కాకపోగా పార్టీకి వ్యతిరేకత వస్తుందండి. ఇవాళ జనరల్గా ఏంటంటే ప్రతి వ్యక్తి అంటే ఆ కుటుంబానికో అంటే సమాజానికో ఒక ఎసెట్ కావాలి తప్ప లైబిలిటీ కాకూడదు. ముఖ్యంగా పార్టీలో కూడా పార్టీ లీడర్లు తమ ప్రవర్తన ద్వారా, తమ పని విధానం ద్వారా ఆ పార్టీకి ఎసెట్గా ఉండాలి తప్ప పార్టీకి లైబిలిటీగా ఉంటే ఉపయోగం ఉంది. ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి మనం చూసాం. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా 1-2 సార్లు హెచ్చరించినా కొంతమంది మారుతున్నారు, కొంతమంది మారటం లేదు. కాబట్టి ఈసారి ఏదో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవుతున్నారు, వాడు ఏదో చెప్తున్నారు, బయటకు వస్తున్నారు, మళ్ళీ ఇంకొక అవకాశం ఏదో ఇస్తున్నారు. కానీ ఇది ఒక సీరియస్గా ఆలోచించాల్సిన వ్యవహారం. ఎందుకంటే మీకు ప్రత్యర్థి పార్టీకి ఒక మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. వాళ్ళ ఒక చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి చూపించేటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల దీని మీద చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఈసారి మరి శిక్షణా తరగతులు లాంటివి వాళ్ళకి కూడా పెట్టినట్టుగా కనపడలేదు ఇప్పటి వరకు కూడా. సో ఇటువంటి కొంచెం కరెక్టివ్ మెషర్స్ అయితే తీసుకోవాలి పార్టీ పరంగా. ఇప్పుడు పార్టీ వేరు, ప్రభుత్వం వేరు కాదండి, అంతా పార్టీ ఉంటేనే కదా ప్రభుత్వం. కాబట్టి పార్టీని మరింత స్ట్రెంథన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కీలకమైనటువంటి వ్యక్తులకు బాధ్యతలు ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు మీరన్నారు కొన్ని ఇన్ఛార్జి మంత్రులు, గతంలో ఇన్ఛార్జి మంత్రులు ఏంటంటే ఆ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులతో సమావేశం అవటం, ముందు జిల్లా మీటింగ్లు పెట్టుకోవటం, వాళ్ళ ఇబ్బందులు ఉంటే ముందు వాళ్ళ స్థాయిలో డిస్కస్ చేయడం, లేదంటే ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం ఉండేది. కానీ ఇప్పుడు మా మెకానిజం అంతా పోయినట్టుగా కనపడుతుంది. ఎవరికి వాళ్ళు కొంచెం అన్రూలీగా ఉంది. ఇంతకుముందు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని అనుకునేవాళ్ళం, ఎందుకంటే స్వేచ్ఛ ఎక్కువ పార్టీలోని. స్వేచ్ఛ ఎక్కువ అంటే ఏముంది, అన్రూలీ. ఇప్పుడు అన్రూలీగా తెలుగుదేశంలో కూడా అట్లాంటి కొంతమంది వ్యక్తులు, వెరీ ఫ్యూ పర్సన్స్ వల్ల ఈ ఇబ్బంది వస్తుంది. కాబట్టి దీని మీద కొంత పార్టీ కూడా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. కేవలం అంటే నోటి మాటగా చెప్పడం కాదు, కొంత కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. రైట్. నారాయణ రెడ్డి గారు నమస్కారం. నారాయణ రెడ్డి గారు, మీరు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు చాలా కాలంగా, కానీ టీడీపీలో కూడా చాలా కాలం ఉన్నారు, ఎమ్మెల్సీగా చేశారు మీరు. సో ఆ పదం లేదా ఆయన వైపు నుంచి, చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి లైన్ తప్పుతున్నారు, గీత దాటుతున్నారు అని రిపీటెడ్గా వస్తుంది ఈ మధ్యకాలంలో పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించి. అది పార్టీ ఆఫీస్లో మీటింగ్లో అన్నారు, అసెంబ్లీలో అన్నారు, చివరికి క్యాబినెట్లో ఇలాంటి ప్రస్తావన నేను ఎప్పుడు చూడలేదు. క్యాబినెట్లో ఎమ్మెల్యేలు గీత దాడుతున్నారు అనేది నేను ఎప్పుడు చూడలే. వేరే వేరే విషయాలు వస్తాయి, మంత్రులను మందలిస్తారు, కానీ ఎమ్మెల్యేల ప్రస్తావన రావడం. సో ఇది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇది ఎక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది? ముందుగా వెంకటకృష్ణ గారు, మీకు అట్లాగే పోలా గారికి, అట్లాగే పటాబ్ గారికి, వీక్షకులకు అందరికీ కూడా నా నమస్కారాలు. మీరు చెప్పిన దాంట్లో ముఖ్యమంత్రి గారే ఆయన స్పందించడం జరిగింది. ఆయన యొక్క భావాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనే విషయాల్లో చాలా ఆవేదనతో చెప్పిన మాట అది. ఎందుకంటే ఏ నాయకుడైనా కూడా ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయాలి, తర్వాత మళ్ళా గెలవాలి, తిరిగి మళ్ళా ప్రజలకి మనం అన్ని సౌకర్యాలు కూడా, సంక్షేమాలు కావచ్చు, లేకపోతే అన్నీ కూడా అందించాలి, ఫలాలన్నింటినీ కూడాను, అట్లాగే అభివృద్ధిని చేయాలి అనేటువంటి ఆలోచన ఏ విధంగా నాయకుడికి ఉందో అదేవిధంగా మనకున్న ఎమ్మెల్యేలకు కూడా ఇదే విధమైనటువంటి ఆలోచన కూడా ఉండాల్సినటువంటి బాధ్యత అందరిలోనూ కూడా ఉంది. ఇవాళ చూడండి, భారతీయ జనతా పార్టీలో ఉన్నాము, మాకెక్కడ కూడా క్రమశిక్షణ అనేది సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా తప్పనివ్వరు. మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ ఎన్ని మనస్పర్ధలున్నా, లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న పొరపచ్చాలున్నా ఎక్కడ కూడాను అది 4 గోడల మధ్య ఉండాల్సిందే. కానీ బయటకు వచ్చి పబ్లిక్లోకి వెళ్ళిపోయి పబ్లిక్లో కూడా మనం రేపు ఉదయం లేసి మన పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా మనం ప్రయాణం చేస్తే రాబోయేటువంటి భవిష్యత్తులో పార్టీ యొక్క పురోగతి ఎలా ఉంటుంది,
లేదా ఇప్పుడు కూడా పరిస్థితి ప్రజలను మనం ఏ విధంగా ఆలోచిస్తారన్నది చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచన చేసి మరి ఇవాళ చెప్పడం కూడా జరిగింది. ఎమ్మెల్యేలందరి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంటే కొంతమంది వల్ల అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, నాయకులు అంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళు ఇంక వేసిన తర్వాత నామినేషన్ వేస్తే మళ్ళీ తిరిగి గెలిచిపోతారు, మళ్ళీ ఆటోమేటిక్గా గెలుస్తూనే ఉన్నారు. అంటే ఎందుకు గెలుస్తూ ఉన్నారు? వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం, వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క సంక్షేమ ఫలాలు అందించేటువంటి విషయంలో కానీ, లేకపోతే ఎక్కడ కూడా అవినీతి మరక లేకుండా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనలో కానీ మరి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇవాళ మళ్ళా తిరిగి గెలిచి ముందుకు రాగలుగుతా ఉన్నారు. మరి అదేవిధంగా ప్రతి ఎమ్మెల్యే కూడాను రేపు మళ్ళా మనం టికెట్ తెచ్చుకోవాలి, పార్టీ మనకు బీఫారం ఇచ్చింది, దానివల్ల మనం గెలిచాము, గెలిచిన తర్వాత రేపు ఉదయం లేసి కూడా మనల్ని పిలిచి మన అధినాయకుడు ఎవరైనా సరే, అట్లా చంద్రబాబు గారు కావచ్చు, అట్లా భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు కావచ్చు, అట్లాగే జనసేన నాయకులైన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పిలిచి మళ్ళీ మనకు టికెట్ ఇవ్వాలి, మళ్ళీ మనం ప్రజల నుంచి గెలవాలి, ప్రజలు ఫోన్ చేస్తే మనం ఎత్తుకొని వాళ్ళకి ఏం కావాలో ఆ యొక్క చేయగలిగినటువంటి ప్రతి విషయంలో కూడా వాళ్ళకి చేరు అవ్వాలి అనేటువంటిది కూడా ఆలోచన చేస్తే ఇలాంటివి ఎక్కడా కూడా రావు. వెంకటకృష్ణ గారు ఇంకోటి చెప్తా ఉన్నాను, ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని మనస్పర్ధలు రావడం, ఒకరికొకరికి చెప్పుకోవడం, ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. కానీ అసలు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి చాలా వరకు చెప్పుకోలేకపోయారేమో అనిపించింది నాకైతే. మరి అది నిజమో కాదో అన్నది ప్రజలు కూడా నిర్ణయిస్తారు. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇంత సంక్షోభంలో కూడా, ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా సరే, అటు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, మనం పోలవరంలో చేసేటువంటి పనులు కావచ్చు, అమరావతిలో చేసేటువంటి పనులు కావచ్చు, వీటి మీద ఎన్నో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ లాగాను అసెంబ్లీలో కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చర్చించి మరి ఇవాళ ఎన్ఆర్ఈజిఎస్ ఏదైతే నిధులు ఇస్తున్నారో, సిమెంట్ రోడ్డు ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేయడం కానీ, ఇవన్నీ చేయడం కానీ, ప్రతి నెల జీతం 1వ తేదీ ఇవ్వడం కానీ గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది, ఇవాళ మనం ఇచ్చాం. అదేవిధంగా ఉద్యోగాలు ఇవాళ ఇచ్చేదానికి శ్రీకారం చుట్టాం, ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా పెన్షన్దారులకు అందరికీ కూడా పెన్షన్ కరెక్ట్గా 1వ తేదీ మనం ఇస్తూ ఉన్నాం. మరి వీటినన్నింటినీ కూడా చెప్పుకొని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎమ్మెల్యేల మీద ఉంది, అలాగే వాళ్ళ కింద కార్యకర్తల మీద ఉంది. బట్ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఎక్కడైనా ఇబ్బందులు పడ్డప్పుడు సమన్వయకర్తగా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వెళ్ళి పనిచేయాలి. ఇన్ఛార్జ్ మంత్రి గారు వెళ్ళి కూర్చొని ఆ యొక్క జిల్లాలో కూర్చొని ఎక్కడైనా ఒకసారి ఆ ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకి ఎక్కడైనా పొరపచాలు ఉన్నా సరే ఇన్వాల్వ్ అవుతుందా లేదా, ఎక్కడైనా ఇబ్బందులు వస్తున్నాయా, ఒకరికొకరికి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఆ ఇబ్బందుల్ని సరిదిద్దాలి అనేది ఆలోచన కూడా ఇవాళ ఇన్ఛార్జి మంత్రుల్లో ఉంది. కానీ ఎక్కడికైనా పోతే ఉండాలి, చేయాల్సినటువంటి బాధ్యత ఇన్ఛార్జి మంత్రి అంటేనే అదే. 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గారి ఆశయమే అది, అదే ఆయన ఆలోచన. ఆయన మాటల అంతరార్థం కానీ కొంచెం వాటిని డీకోడ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, మా పార్టీ యంత్రాంగాన్ని పర్యవేక్షించాల్సిన ఇన్ఛార్జి మంత్రులు పరిపాలనలో ఏలు పెడుతున్నారు, అనవసరమైన జోక్యం చేసుకుంటున్నారు అనేది ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. మనం ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మీ పార్టీ కార్యకర్తకు సంబంధించిన ఒక చిన్న ఇష్యూ. అదేంటంటే శృతి అనే శృతి అనే ఒక అమ్మాయి, మీ కార్యకర్త, టీడీపీ కార్యకర్తగా ఉన్న శృతి అను నన్ను గంజాయి బ్యాచ్ ఫోటోలు తీసి వేధింపుల విషయంపై పోతిన మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్ విశాఖపట్నంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు లేవు. వైసీపీ నాయకులు కేసుని విత్డ్రా చేయమని బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, భయపెడుతున్నారు, అక్కడ సంథింగ్ వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తున్నారు అనే రకంగా ఆమె ట్వీట్ చేస్తూ దాన్ని లోకేష్ గారికి ట్యాగ్ చేసింది. దాని మీద లోకేష్ గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. ఏమని? ఐ స్టాండ్ ఫర్మ్లీ విత్ యూ శృతి, ద హెరాస్మెంట్ యూ ఫేస్డ్ ఈజ్ అన్యాక్సెప్టబుల్. Our government will not tolerate such an indecency. Stern action
విల్ బి టేకెన్ అగెన్స్ట్ ద కల్ప్రిట్స్, ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ ఇష్యూ అని వైజాగ్ సిటీ పోలీస్కి అలాగే ఆఫీస్ ఆఫ్ ఎన్ఎల్ ఆయన ఆఫీస్ దీనికి ఆయన ఇది చేశారు. ఇది ఎప్పుడు జరిగింది? 2 days 3 days అయింది అనుకుంటా సుమారుగా. ఆ అమ్మాయి అయితే 26 సెప్టెంబర్న ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, ఇది ఎందుకు నేను ఇప్పుడు తీసుకున్నానంటే, నిజానికి ఇది మనం మధ్యలో ఇటువంటి తీసుకోవడం వల్ల మంచిదే కదా పార్టీకి, మీకు, ప్రభుత్వానికి కూడా. మొన్న ఈ మధ్య మధురవాడకి లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేదాకా వారం రోజులైనా ఎఫ్ఐఆర్ కట్టలేదు. వచ్చాక కూడా ఇప్పటి వరకు అరెస్టులు లేవు ఈ కేసులో అనేది ఇప్పుడు నాకు వచ్చిన మెసేజ్. లోకేష్ గారు చెప్పేంత వరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు, వారం రోజుల తర్వాత కట్టారు, బట్ ఇప్పటి వరకు అరెస్టులు లేవు దాంట్లో అనేది ఇప్పుడు నా దృష్టికి వచ్చింది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, అంటే మిమ్మల్ని ఇదమ్మని కాదు, ఇది లోకేష్ గారి దృష్టికి వెళ్ళాలని, ఇష్యూ హైలైట్ అవ్వాలనేది ఇక్కడ కాన్సెప్ట్. సో అది ఒకవేళ మీరు దాన్ని మీకు కావాలంటే మీకు ఫార్వర్డ్ చేస్తాను, యూ కెన్ ఫాలో అప్ ఇట్ లేటర్ చేయొచ్చు. సో ఇది అయితే ఇక్కడ మీరు దీని మీద చెప్తే చెప్పండి మీరు దీని మీద. లోకేష్ గారు ఈ మధ్య కాలంలో ఇటువంటి సంఘటనలు ఏది ఆయన దృష్టికి వచ్చినా సరే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ మినిట్స్ రియాక్ట్ అయ్యి తగినటువంటి చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఎవరైనా చిన్న ఏదైనా ఆపదలో ఉన్నా, ఏదైనా సహాయం కావాలన్నా ఒక్క ట్వీట్ పెడితే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి ఆ సమస్య పరిష్కారం చేస్తా ఉన్నారు, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు, కానీ కింద ఉన్నటువంటి పోలీసు అధికారులు దాని సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు అన్నది మీ ద్వారా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా దీనికి కారకులైనటువంటి అధికారుల పైన కూడా నేను మీరు చెప్తుండగానే మొత్తం నోట్ చేసుకున్నాను. ఖచ్చితంగా లోకేష్ గారి కార్యాలయం దృష్టికి తీసుకెళ్తాం. ఆయన అంత ప్రోయాక్టివ్ గా ఒక ట్వీట్ కి ఆయన తిరిగా స్పందించి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. వీకే గారు మనం ఏమి అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పడం నా ఉద్దేశం ఏంటంటే, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పడం మంచిది. వీకే గారు మీరు చెప్పటం చాలా మంచిది. మీలాంటి వారు చెప్పాలి కూడా, ఎందుకంటే మీలాంటి వారు చెప్పకపోతే పరిపాలనలో ఉన్నటువంటి పెద్దలకి వాస్తవాలు తెలియాలి కదా. మీడియా మీలాంటి జర్నలిస్ట్ ద్వారానే ఇవన్నీ తెలుస్తాయి. ఈ పోతున్న మల్లయ్య పాలన శృతి విషయం కూడా ఇమ్మీడియట్ గా డిబేట్ అవకాశంతో నేను లోకేష్ గారి కార్యాలయంతో మాట్లాడతాను. ఇమ్మీడియట్ గా దీన్ని పైకి ఎస్కలేట్ చేస్తాం. చాలా సీరియస్ గా తీసుకుని ఆ ఆఫీసర్స్ పైన కూడా చర్యలు తీసుకుని ఆ శృతికి ఇమ్మీడియట్ గా రిలీఫ్ దక్కే విధంగా కూడా చేస్తాం మీకు. రైట్. అయితే ఇక్కడ ఓకే, కొన్ని ఎలా ఉంటాయంటే పైదాకా వెళ్ళింది కదా కింద అంతా అయిపోద్ది అనుకుంటారు, కానీ ఇంత జరిగిన రెస్పాండ్ అవ్వలేదు. మీరు తీసుకున్నందుకు సంతోషం, ఫాలోఅప్ చేస్తారని ఆశిస్తాను. ఇక్కడ మీరు అన్నట్టుగా శిక్షణ ఇస్తాము క్రమశిక్షణ విషయంలో అన్నారు, కానీ అయినా ఇది ఎక్కడో తేడా కొడుతోంది. అంటే బహుశా వాళ్ళకి శిక్షలు లేవేమో, అందుకు అవసరమైన శిక్షలు లేకపోవడం వల్ల టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారేమో అనుకోవచ్చా? ఇక్కడ మనం విషయం గమనించాలి. అదేంటంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి పక్షాన గెలిచినటువంటి వారందరూ కూడా ఏ విధంగా గెలిచారు, ఎందుకు గెలిచారంటే ప్రజలు మోడీ గారి నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుని వారికి వేసినటువంటి ఓటుగానే మనం భావించాలి. వాళ్ళు తెలుగుదేశం పార్టీ పక్షాన్ని గెలిచినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఆయనకి వాళ్ళ పట్ట ఓట్లు చంద్రబాబు నాయుడు గారి పట్ట ఓట్లు అవి. ప్రజలు కోరుకున్నది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలి, ఆయన పరిపాలన కావాలనుకుని క్యాండిడేట్ ఎవరైనా అభ్యర్థి మర్చిపోయి అన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు క్యాండిడేట్ అని భావించారండి. నేను నిర్మోహంగా చెప్తా ఉన్నా, ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు అన్ని స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారే క్యాండిడేట్, మేము చంద్రబాబు గారికి ఓటేస్తున్నాం అని చెప్పి సైకిల్ గుర్తు మీద మీరు ఓటేశారు. అదేవిధంగా బీజేపీ గాని జనసేన గాని ఎక్కడికక్కడ నాయకులు క్యాండిడేట్ మర్చిపోయి
Yes, ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం కావాలనుకున్న ఆ ముద్దులే చూశారు. మిగతా క్యాండిడేట్లు అన్న వాళ్ళు కాసేపు మర్చిపోయి ఓటేశారని నేను భావిస్తాను. మీరు అలా భావించడంలో తప్పు ఒప్పో నాకు తెలియదు, అది మీకు సంబంధించిన విషయమే. ఇక అలాంటప్పుడు కింద వాళ్ళు తప్పులు చేసినా ఒప్పులు చేసినా ఏం కాదు, ఇంకా వీళ్ళ ముగ్గురే చూస్తారు. నేను ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఇవాళ గెలిచినటువంటి వారు ఆ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇవాళ వాళ్ళ వాళ్ళు ఏదో మనకు కాన్స్టిట్యున్సీలో 60,000 వచ్చింది, 70,000 మెజార్టీలు వచ్చినాయి, మనం చాలా బలవంతులు అయిపోయాం, మనం ఏది చేసినా చెల్లుబాటు అవుతుందంటే ఆ ఆలోచన విధానం కరెక్ట్ కాదు. ప్రజలు ఓటేసింది చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి. దేనికేశారు? వాళ్ళు క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు. గాలి తప్పినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాలిలో పెడతారు. మితిమీరిపోయినటువంటి రౌడీజాన్ని, అరాచకాన్ని వీటన్నిటిని కూడా కట్టడి చేస్తారు. మళ్ళీ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది, సమాజంలో ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది అని చెప్పి వారికి వేసారు ఓటు. ఆ విషయాన్ని మర్చిపోయి మన ఇష్టానుసారం ఏదో మనని ఒక 50,000, 60,000, 70,000 గెలిపించారు కాబట్టి మనం ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది, మనం ఎట్లయినా ఉండొచ్చని ఎవరైనా భావిస్తే అది తప్పు అని చెప్తా ఉన్నా. మనం చేసేటువంటి ప్రతి పని కూడా అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన రిఫ్లెక్ట్ అవుతా ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఇవాళ ఆయన వల్ల ఇవాళ మన ఎమ్మెల్యేలైనా లేదా కార్పొరేషన్ చైర్మన్లైనా లేదా మంత్రులైనా ఎంపీలైనా ఏ పదవులైనా లేదా శ్రీకాంతం నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన నాయకత్వంలో మనం అందులో ఉన్నాం కాబట్టి వాళ్ళ పదవుల్లో కూర్చున్నాం. ఆ విషయాన్ని మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడి ఇష్టానుసారం ప్రవర్తించి బాగుగానే ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేస్తే అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు గెలిచినటువంటి ప్రతి ఒక్కరు, వాళ్ళ పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రతినిత్యం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని క్రమశిక్షణతో మెలగాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్తా అంటే నేను అనేది ఏంటంటే స్ట్రింజెంట్ యాక్షన్స్ లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయేమో అనేది నేను అంటున్నా. ఇప్పుడు ఒకటండి, కర్రపెత్తనం చేసే వ్యవహారం చాలా రాజకీయ పార్టీలో ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో కర్రపెత్తనం లేదు, మొదటి నుంచి కర్రపెత్తనం లేదు. ఒక సిద్ధాంతము, ఒక క్రమశిక్షణ, దీంతోనే తప్ప కర్రపెత్తనం ఎప్పుడు ఎవరు చేయలే. ఎన్టీ రామారావు గారు కొద్దిగా గట్టిగా ఉండేవారేమో నాకు తెలీదు, కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కర్రపత్రం చేసే ఇది లేదు. అయినా కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు కొత్తగా. చంద్రబాబు నాయుడు గారు ఎంత కఠినంగా ఉంటారో నేను ప్రత్యక్షంగా చూశాను. అది డెమోక్రటిక్ ఉంటారండి. కాదండి, పిలిపించి మాట్లాడాలంటే ఏదో అయ్యా చాలా కఠినంగా ఘాటుగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. ఏదో బతిమాలి పొద్దుగిస్తే నాన్న ఇది తప్పమ్మా, ఇట్లా చేయబాకమ్మ, ఇలా ఉండరు. ఆయన దేనిలో అయినా కాంప్రమైజ్ రాజీ పడతారేమో కానీ డిసిప్లిన్ విషయంలో రాజీ పడనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయనకి ఎవరిని ఎలా దారిలో తీసుకురావాలో ఆయన బాగా తెలుసు. అందుకనే 40 ఏళ్లుగా ఇవాళ ఆయన పార్టీని ఎక్కడా కూడా గాలి తప్పకుండా నడిపిస్తూ ఉన్నారంటే ఆయన కొన్ని విషయాల్లో ఆయన చండ సాధనుడు కాబట్టి ఇవాళకి తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతిలో ఒక క్రమశిక్షణగా నడుస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా చాలా గట్టిగా నిలబడతారు, మొహమాటంగా మాట్లాడతారు. మళ్ళీ మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అన్న లెవెల్లో మాట్లాడతారు. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా కొంతమంది విషయంలో అంతే సీరియస్ గా తీసుకున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి క్లాస్ కూడా అయిపోయింది. ఇక భవిష్యత్తులో అటువంటి ఉత్పన్నం కాకుండా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ పైన కూడా బాధ్యత పెట్టారు. కాబట్టి ఇటువంటి మళ్ళీ భవిష్యత్తులో ఉండవాలని అనుకుంటా ఉన్నారు. రైట్, పటాబ్ గారు ఒక్క నిమిషం. ఇక్కడ మీరు మొదటి నుంచి చూస్తున్నారు కదా, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీ గాను లేకపోతే ఇంకొక పదవిలో కర్షక పరిషత్ గాను ఉండి మొత్తం ఏదైతే పార్టీ క్యాడర్ని ఇది చూడడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. బట్ డైరెక్ట్గా ఆయన ఎన్టీ రామారావు గారి ప్లేస్ని ఎప్పుడు రీప్లేస్ చేయలేదు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం ఇన్ని సంవత్సరాలు ఒంటి చేత్తో పార్టీని నడిపించుకుంటూ వచ్చారు. నిజంగా అది ఒక పెద్ద అసెట్, తెలుగుదేశం పార్టీ క్యాడర్ పెద్ద అసెట్, అదే నిర్మించుకుంది ఆయన. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కదా, ఇప్పుడు మనం ఒక్కసారి బర్డ్ ఐతో చూస్తే ఒకరికి ఇద్దరు అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు చూస్తున్నారు కదా పార్టీ వ్యవహారాల్ని, పార్టీ క్యాడర్ అయితే పూర్తిగా లోకేష్కి అప్పచెప్పారు కదా ఆయన.
ఒకరికి ఇద్దరైన తర్వాత కూడా ఈ ఇండిసిప్లిన్ వచ్చింది అంటే అది కొంచెము ప్రమాదకరమే అనుకోవచ్చాము. అంటే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూసినట్లయితే ముందు రాష్ట్రాన్ని సెట్ చేయడానికి చాలా కష్టపడుతున్న పరిస్థితి కనపడుతుందండి. అంటే నేను చూసిన తర్వాత ఈ పార్టీ వ్యవహారాల మీద కొంత అంత దృష్టి లేదు. ప్రస్తుతానికి ఏంటంటే రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి, తిరిగి పట్టాల మీదకి ఎక్కించాలి అనే దాని మీద ఎక్కువ దృష్టి దాని మీద కనపడుతుంది. ఆ ప్రాసెస్లో పార్టీ నిర్మాణంలో కానివ్వండి, పార్టీని సెట్ చేయడంలో కానీ అంతగా కనపడతల. అందువల్ల బహుశా నేను అనుకోవటం ఒకప్పుడు ఏంటంటే స్టేట్ పార్టీ ఆఫీసు చాలా నెర్వ్ సెంటర్గా ఉండేది తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి, తెలుగుదేశం ఎంటైర్ పార్టీకి. అంటే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా ముందు స్టేట్ పార్టీ ఆఫీస్కి ఒక సమాచారం వచ్చేది. సమాచారం వచ్చి అక్కడ ఏదో లింక్ ఎక్కడో కొంత కట్ అయినట్టుగా బయట అంటున్నారు కొంతమంది. అది స్టేట్ పార్టీ ఆఫీస్ ఇంతకు ముందు ఉన్నంత ఎఫెక్టివ్గా పనిచేయటం లేదు అనేటువంటిది అట్లాగా వస్తుంది. బహుశా దాన్ని కూడా సెట్ రైట్ చేసుకోవాలేమో. ఎందుకంటే మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ లోకేష్ బాబు గారు కూడా ఉండటం అనేది ప్లస్ పాయింట్. అది ప్లస్ పాయింట్, అది పరిపాలనలో కూడా కనపడుతుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మొన్న పండగ రోజు చంద్రబాబు నాయుడు గారు 3 ప్రోగ్రామ్స్లో అటెండ్ అయ్యారండి. అంటే అసలు ఆశ్చర్యం అనమాట. ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చారు, వచ్చిన తర్వాత 3 ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వటం, ఇవన్నీ కూడా చూసినట్లయితే అంటే ఈ వయసులో కూడా ఆయన పడుతున్నటువంటి కష్టం చూస్తే. ఇంకోటి అండి, ఇవాళ మనకి దాని మీద పెద్ద ఫోకస్ పెట్టాల వాళ్ళు కూడా. ఇప్పుడు పూర్వోదయ అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్. అది యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ లేదు అందులో. వాళ్ళు ముందు చేసిన దాంట్లో ఏంటంటే పూర్వోదయ అనేటువంటి స్కీమ్లో ఈస్టర్న్ స్టేట్స్ని డెవలప్ చేయాలనే దాని మీద, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనే దాని మీద ఒక స్కీమ్ పెట్టారు. ఈయన వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళి మా మంత్రులను కలిసి, ఆర్థిక మంత్రిని, మా హోంమంత్రిని, వీళ్ళందరినీ కలిసిన తర్వాత ఏపీని ఇంక్లూడ్ చేయించారు. ఏపీని పూర్వోదయ స్కీమ్లో ఇంక్లూడ్ చేయించడం మూలాన మీకు వచ్చే 3-4 ఏళ్లలో 60 నుంచి 65,000 crores స్టేట్ మీద డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ చొరవ చూపించటం, అంటే రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి అనే దానిలో ఆయన చూస్తున్నటువంటి, అంటే ఈజ్ గోయింగ్ ఎక్స్ట్రా మైల్ అంటాం కదా, ఆ ఎక్స్ట్రా మైల్ పోవటం. అక్కడ ఎన్నిసార్లు ఏంటి ఆయన ఢిల్లీ వెళ్తున్నారు అనేది చాలామంది ఆశ్చర్యపోతారు. పండుగ రోజు కూడా నేను ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, పూర్వోదయ స్కీమ్లో ఏపీ రావటం, ఏపీకి ఒక 60,000 కోట్లు అభివృద్ధికి నిధులు వచ్చేటువంటి పరిస్థితి చేయటం అనేటువంటిది జరిగింది. సో ఒకవైపు ఏమో డెవలప్మెంట్ పరంగా ఎంత చేస్తుంటే వీళ్ళేమో వెనకలాగుతున్నారు కొంతమంది నాయకులు. ఖచ్చితంగా గతానికి ఇప్పటికి చాలా తేడా ఉందండి రాజకీయ నాయకుల్లోనే. ఇది ఒక తెలుగుదేశానికే పరిమితమై లేదు, అన్ని చోట్ల కూడా రాజకీయ నాయకుల్లో విశృంఖలత పెరిగింది, ప్రతి పార్టీలో పెరిగింది. ఎందుకంటే అధికారం ఉండగానే 4 డబ్బులు. విశృంఖలత అంటే ఇక్కడ ఒక అంశము, ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఏదో చేయాలనే తపనతోనే ఉన్నట్టు కనపడుతూ ఉంది. ఏ పార్టీలో అయినా, నాట్ ఓన్లీ ఇన్ టీడీపీ, ఏ జనరేషన్లోనైనా ఏదో చేయాలి అనే ఇది కనపడుతుంది. సీనియర్లే కొద్దిగా ఇంకా తొందరగా వేసేసుకుందాం అన్న తరహాలో ఉన్నారా? లేదండి, అది ఐ టోటల్లీ డిసగ్రీ విత్ యూ. యాక్చువల్లీ చెప్పాలంటే సీనియర్స్ ఇప్పుడు ఇందాకే చెప్పారు కదా మీరు, బుచ్చి చౌదరి గారికి ఒక ఉదాహరణ చెప్పారు. సీనియర్స్లోనే కొంత ఇంకా ఆ కమిట్మెంటు, డెడికేషను, ప్రజలకు ఏదైనా చేయాలని ఉంది. కొత్తగా వచ్చిన క్రాప్ వాళ్ళు ఏంటంటే ఏమో నవ్ ఆర్ నెవర్ అన్నట్టుగా పోతున్నారు. వాళ్ళు చాలా దీనిగానే కనపడుతుంది. నేను అందరినీ కాదు, కొంతమంది గురించి చెప్తున్నాం. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏమవుతుందో, వస్తుందో రాదో. ఒకప్పుడు ఏంటంటే లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి అనేటువంటిది ఒకటి ఉండేది. మనం వచ్చాము రాజకీయాల్లోకి వచ్చాము, 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి లాగా మనం కూడా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి ప్రజల్లో అనేటువంటిది, ప్రజలకు అందుబాటులో ఉండాలి అనేది. ఇవాళ అట్లా కాదు. మీకు ఏంటంటే ఎక్కడికక్కడ త్వరగా ఏదో చేసేయాలి అనేటువంటిది ఇది కూడా తాపత్రయపడుతుంది. అందుకని మీకు ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఇబ్బందులు మీరు చూడండి, తెలుగుదేశంలో కొత్తగా వచ్చిన వాళ్ళ వల్ల వస్తుంది, రిలేటివ్లీ న్యూ కమర్స్ వల్ల వస్తుంది తప్ప మీకు పాత వాళ్ళ వల్ల పెద్ద ఇబ్బందులు పార్టీకి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి పార్టీ లైన్ ఏంటో తెలుసు, పార్టీ నాయకుడి యొక్క ఆయన మనోగతం ఏంటో తెలుసు, దానికి అనుగుణంగానే వెళ్తారు తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళతోనే కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. దాన్ని మరి ఏ విధంగా వాళ్ళు సెట్ చేస్తారు అనేటువంటిది కూడా చూడాలి. ముఖ్యంగా ఏంటంటే
పార్టీని కొంత స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనపడుతుంది. ఇవాళ ఇప్పుడు మీరు ఒక చిన్న ఉదాహరణ అది చెప్పారు. ఇప్పుడు ఆయన అంత క్విక్ గా రియాక్ట్ అయితే లోకేష్ బాబు గారు, మరి అక్కడ అధికారులకి ఎందుకు అంత సమయం పట్టింది అనేటువంటిది కూడా చూడాలి కదా. ఇట్లాగా ఎందుకు జరుగుతుంది? పార్టీ యంత్రాంగంలో కూడా అక్కడ కన్సర్న్ మినిస్టర్స్ ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఆ అమ్మాయి అక్కడ అంటే జనరల్గా ఏం చేస్తారు, అక్కడ కన్సర్న్ ఎమ్మెల్యేకే వెళ్ళి ముందు చెప్తారు తప్ప అక్కడ కూడా పని కాకపోతే మరి ఏమైనా లోకేష్ గారు దాని అర్థం లోకల్ గా కనబడుతుందా, సరైన ప్రోయాక్టివ్ ఇది లేదు అని లేదు. కాబట్టి పార్టీ పరంగా కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు, లోకల్ గా ప్రొయాక్టివ్ కరెక్టివ్ మెజర్స్ అయితే తీసుకుంటారేమో చూడాలి మరి. రైట్. ఇక మనం ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. ఈ ఇన్ఛార్జ్ మంత్రులని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏమని, దీనికి మీరు బాధ్యత తీసుకోవాలి, అసెంబ్లీలో ఎమ్మెల్యేల హాజరు ఎందుకు తక్కువగా ఉంది, అలాగే లోకల్గా ఉండే ఎమ్మెల్యేల ప్రవర్తన గీత దాటుతున్న పరిస్థితి, వీటి మీద కూడా తీసుకోవాలి, మీరు బాధ్యత ఉండాలి అనేది. అండ్ పాలనలో జోక్యం చేసుకోవద్దు, అది చేయడానికి కలెక్టర్లు ఉన్నారు అని. సో ఇన్ఛార్జి మంత్రులను కూడా ఆయన అన్నారు అని అంటే ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్లో కూడా వెళ్ళిపోయింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దాని మీద కూడా నారాయణ రెడ్డి గారు, ఈ ఎమ్మెల్యేల ప్రవర్తన వల్ల కానీ లేకపోతే పార్టీ ఇన్ఛార్జీల అంటే ఎమ్మెల్యే లేని చోట ఇన్ఛార్జ్ ఉంటారు, వీళ్ళ ప్రవర్తన వల్ల కానీ కూటమి పార్టీల మధ్య ఎక్కడైనా ఇబ్బందులు లేకపోతే కొద్దిగా పొరపచ్చాలు, కొద్దిగా కాదులే బాగానే వస్తున్నాయి అక్కడక్కడ మేము చూస్తున్నాం కదా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అది ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నాను నేను. బీజేపీ నాయకుడిగా చెప్పండి, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయా కొంతమంది ఎమ్మెల్యేలు? కొన్ని దగ్గరలో అంటే కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న పొరపచ్చాలు ఒకరికొకరు అట్లా కాదు, ఎవరైనా అన్నదమ్ముల మధ్యలో కూడా కొంత సమన్వయ లోపం అనేది వచ్చినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో కొద్దిగా ఇబ్బందులు, తర్వాత కొన్ని మా భారతీయ జనతా పార్టీ ఉంది, కొన్ని దగ్గరలో మాకు కావాల్సినటువంటి గుళ్ళకి సంబంధించిన చైర్మన్లు కావచ్చు, ఏఎంసీ చైర్మన్లు కావచ్చు, ఇలాంటి విషయాల్లో కానీ కొద్దిగా అక్కడక్కడ మేము అడగడం కానీ, లేకపోతే వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకోవాలని మా కార్యకర్తలకు వెళ్ళిన పరిస్థితిలో ఉన్నారని. అట్లాగే మాధవ్ గారు ఎవరైతే మా అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు అక్కడికి ఫోన్ చేసి కొద్ది చూడండి ఎలాగైనా సరే చాలా రోజుల నుంచి చాలా సీనియర్ ఆయన పనిచేస్తున్నాడు, ఇలాంటివి వచ్చినప్పుడు మేము కూడా కూర్చుంటాం, ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని పొరపచ్చాలు లేకుండా చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ప్రతి దగ్గర కూడాను మీరు ఒక్కసారి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీలో మీరు చెప్పారు, ఇప్పుడు మన ఎవరైతే ఎన్టీ రామారావు గారు ఉన్నారు, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి, పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడైనా శిక్షణా తరగతి, మా భారతీయ జనతా పార్టీలో ప్రతి సంవత్సరం శిక్షణా తరగతులు మా ఎమ్మెల్యేలే కాదండి, ఎంపీలే కాదు, కింద ఉన్నటువంటి కార్యకర్తలు, అంటే గతంలో మాకు ఎంపీల సంఖ్య లేదు, ఎమ్మెల్యేల సంఖ్య పెద్దగా లేదు, ఎమ్మెల్సీ ఒకరు ఇద్దరు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు సంఖ్య పెరిగారు. కానీ కార్యకర్తలు కూడా ఇవాళ శిక్షణా తరగతులకు వెళ్తారండి. శిక్షణ మొన్న కూడాను తడ మండలంలో శిక్షణా తరగతులు జరిగాయి, అందరం కూడా వెళ్ళడం, ఏం మాట్లాడాలి, మన పార్టీ గైడ్లైన్స్ ఏంటి, మన పార్టీ గీత దాటకుండా ఏ విధంగా మనం మాట్లాడాలి, అట్లాగే కూటమి యొక్క ప్రధానమైనటువంటి ఆలోచనలు ఏంటి, మన కూటమి ధర్మాన్ని ఏ విధంగా మనం కూటమితో ఉండేటువంటి అటు జనసేన కావచ్చు, ఇటు తెలుగుదేశం కావచ్చు, వాళ్ళకు కూడా కోపతాపాలు రాకుండా మనం ఏ విధంగా నడుచుకోవాలి, అట్లాగే మనకు కావాల్సిన పని కావాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా అడగాలి అనేటువంటి విషయాన్ని కూడా చాలా కూలంకుషంగా చర్చించుకోవడం జరిగిందండి. కానీ నేను చెప్పేది ఇవన్నీ ఒక ఎత్తండి, ఇవన్నీ ఉంటూ ఉన్నాయి, మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇవాళ పార్టీ అధ్యక్షులు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఖచ్చితంగా ప్రస్తావిస్తున్నారు. అవును, మీ దగ్గర ఈ చిన్న చిన్న వాటిని అనవసరంగా మీరు చేసుకోవద్దని సర్దుకునే విధంగా నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో సర్దుకోవాలని, కానీ అలా జరగట్లేదేమో అనేది కదా ఇప్పుడు చర్చ. ఖచ్చితంగా ఇది సయోధ్య కోరడం లేదంటే ఇప్పుడు అక్కడ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు కింద ఉన్నటువంటి ఎమ్మెల్యే కింద పనిచేసినటువంటి కార్యకర్తకి తను అధికారం ఇవ్వాలనేటువంటి ఆలోచనలో తనకున్నటువంటి ఏ చైర్మన్లు కావచ్చు, అవి కావచ్చు, తన మనుషులకు ఇవ్వాలనేది ఆలోచన ఉంది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడ్డాము,
కేంద్రంలో అధికారంలో ఉన్నాం, కూటమిలో ఉన్నాం, మాకు కూడా న్యాయం చేయండి అని చెప్పని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అట్లాగే జనసేనలో కూడా మేము కూడా చాలా కష్టపడ్డాం, మాకు కూడా ఇవ్వాలి అనేటువంటి మాకు ఇవ్వవలసినటువంటి మర్యాదలు మాకు ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ తప్పదండి. కూటమిలో ఉన్నప్పుడు ఒకరికొకరు సమన్వయంగా మనం ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఇవాళ చూడండి, మాకు భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడే మన విక్రమ్ గారు చెప్పినట్టు మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ దేనికి వెళ్ళారు? ఆయన నిధులు తెచ్చుకోవాలి. ఇక్కడ మనకు పూర్వోదయ అనేటువంటి ఒక స్కీమ్ని, మనకు లేనిటువంటి స్కీమ్ని దాదాపు దాన్ని మనం కానీ పెట్టించుకోగలిగితే 70 కోట్ల నుంచి 60 నుంచి 70 వేల కోట్లు, అంటే 60,000 కోట్ల నుంచి 70,000 కోట్లు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తీసుకురావాలన్న ఆలోచనతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజెప్పి ఆయన సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్ని మనం అభినందించాలి. ఇవన్నీ ఎవరు చెప్పట్లేదు, ఎమ్మెల్యేలు. అదే కదా ఇప్పుడు ఇదే కాదండి, చెప్పాలి అని ఎమ్మెల్యేనే కదా సార్. ఇప్పుడు జిల్లాకి ప్రభుత్వము, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క నిమిషం, నేను అనేది ఎమ్మెల్యేలు పని కట్టుకుని సింగిల్ గా వాళ్ళు చేయరండి. ఇప్పుడు ఇక్కడ డిబేట్ నేను పెట్టాను కాబట్టి గారు ఉన్నారు కాబట్టి మీరున్నారు కాబట్టి మీరు చెప్తున్నారు. బట్ అది కరెక్ట్ కాదు. అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, అది రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేయాలి. చేసి ఒక ఫలానా రోజు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద క్యాంపెయిన్ చేయండి అని ఒక కార్యాచరణ ఇస్తే వాళ్ళు చేస్తారు. అలా చేయకుండా ఎమ్మెల్యేలు ఇల్లు చెప్తారా? ఎమ్మెల్యేలనే కాదు, ప్రభుత్వం ప్రజలు అందరిలోకి అవగాహన కల్పించుకోవాలన్నది అదే చెప్తున్నాను. మొన్న మాకు మన మాధవ్ గారు అధ్యక్షులు అయిన తర్వాత మేము మొదలుపెట్టినటువంటిది నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలను మొదలుపెట్టాం సార్. మొదలుపెట్టిన తర్వాత అందరికీ తెలియజేయాలి. ఏదైతే మెడికల్ క్యాంపులు పెట్టాము, బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టాము, ఖాదీ సంతాన్ని పెట్టాము, ఇవి కాదు సార్ కాబట్టి మీరు అందరూ చేయాలి. ప్రభుత్వం ప్రోగ్రామ్ తీసుకోవాలని తీసుకుంటే చేస్తారు. ఏమి చేయకుండా ఎమ్మెల్యేలు చెప్పరు కదా. తగ్గింపులు జిఎస్టీ ద్వారా ఎంత తగ్గాయి, ఇవన్నీ ప్రజలకు చేరవేయాలి కదా మనం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి అనేకమైంది, నిన్న ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే మనం పెన్షన్లు ఇచ్చేటువంటి విషయాలు కావచ్చు, ఉద్యోగాలు ఇవాళ ఎంతమందికి ఇవ్వాలన్నది అనౌన్స్ చేయడం విషయం కావచ్చు, అట్లాగే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటటువంటి విషయం కావచ్చు, లేదా ఉచిత బస్ సర్వీస్ ఇచ్చేటువంటి విషయాలు కావచ్చు, వీటిని అన్నింటినీ ప్రచారం ఎక్కడ చేస్తున్నాం? ప్రచారం చేయాలి. మరి అవకాశం ఇచ్చారు మీరు మాకిద్దరికి అవకాశం ఇచ్చింది. అవకాశం ఇవ్వడం అంటే గొప్ప, అంటే మీరు రావడం మాకు చాలా గౌరవం. కానీ నేను అనేది అది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల విషయంలో, ఇన్ఛార్జ్ మంత్రుల విషయంలో కొన్ని కామెంట్స్ పాస్ చేశారు. అది మనం ఇప్పుడు మీరు చేస్తే చేయండి మీ అభివృద్ధి కార్యక్రమాలు. ప్రభుత్వం లైన్ ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాం సార్ కంపల్సరీ. కూటమిలు ప్రభుత్వంలో ఇవన్నీ కూడా తీసుకొని ముందుకు వెళితేనే మనకు భవిష్యత్తు కార్యక్రమంలో మళ్ళా తిరిగి అధికారంలోకి రావాలి. తీసుకోవాల్సిన ప్రోగ్రామ్, లోకేష్ గారు తీసుకోవాల్సిన ప్రోగ్రామ్, మీ పార్టీ అధ్యక్షులు లేకపోతే మీ పార్టీ తీసుకోవాల్సిన మాధవ్ గారి కానీ లేకపోతే పవన్ గారు కానీ, అసలు ఇంతవరకు మీ కూటమి పార్టీల మధ్య పొలిటికల్ కోఆర్డినేషన్ కమిటీయే లేదు. ఇంతవరకు రాగానే పెట్టుకుంటా ఉన్నారు. ఉందా విక్రమ్ గారు? లేదు, పెట్టలేదు. లేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్ స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీయే లేదు. ఇంతవరకు పెడతామన్నారు. పెట్టారా పటాభి గారు? చెప్పండి, పెట్టారా? రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ ఉంది, కానీ జిల్లాల స్థాయిలో కూడా ఆ కమిటీల ఏర్పాటు యొక్క అవసరాన్ని కూడా పార్టీ గుర్తించింది. ప్రతి జిల్లాలో ఎందుకంటే రోజుల్లోనే స్థానిక సంస్థ ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నా, బీజేపీలో చేరాలనుకున్నా, జనసేనలో చేరాలనుకున్నా రాష్ట్ర స్థాయిలో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని వాళ్ళని చేర్చుకోవాలా వద్దా అనేది కూడా మేము ఆ కమిటీలో నిర్ణయిస్తామని స్టార్టింగ్ చెప్పారు. ద డే 1 అది జరిగిందా, జరుగుతుందా? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు స్టేట్ లెవెల్లో 3 పార్టీలు
కలిసి కోఆర్డినేషన్ సంబంధించి ఒక కమిటీ అయితే పనిచేస్తా ఉంది. ఎవరండి వాళ్ళు? కమిటీలో ఎవరున్నారండి? అంటే నాకు తెలియక అడుగుతున్నా. రాష్ట్ర స్థాయిలో ఒక కోఆర్డినేషన్ సంబంధించి కొంతమంది లీడర్స్ గా బాధ్యతను చెప్పారు. అటు జనసేనతో ఇటు బీజేపీతో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆ సమన్వయం అనేది చేస్తా ఉన్నారు. కానీ అది జిల్లా స్థాయిలో కూడా చేయాలి. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆ ఉద్దేశం కాదు, కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న కమిటీలో ఎవరున్నారు? తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎవరున్నారు? జనసేన వైపు నుంచి ఎవరున్నారు? బీజేపీ వైపు నుంచి ఎవరున్నారు? వీకే గారు ఇక్కడ మీరు నన్ను ఇబ్బంది పెట్టడమో లేదని నేను ఇబ్బంది పడటం ఇది కాదు పాయింట్. ఇప్పుడు మీరు కొన్ని అంశాలని ఇవాళ ప్రస్తావిస్తా ఉన్నారు. అది కూటమికి సంబంధించి బెటర్ కోఆర్డినేషన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై మనం మాట్లాడుతున్నాం. ఇవాళ నేను కూడా అదే చెప్తా ఉన్నా, జిల్లా స్థాయిలో కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా ఆ సమన్వయాన్ని ఇంకా బెటర్ గా మనం చేసుకోవాలి. అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ వ్యవహారానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పినటువంటి డైరెక్షన్ ఏంటంటే, ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అంటే కేవలం టిఆర్సీ మీటింగ్స్ కే పరిమితం కాకూడదు. ఏదో ముక్కుడిగా ఒక టిఆర్సీ మీటింగ్ పెట్టుకుని డిస్ట్రిక్ట్ రివ్యూ చేసుకుని అందరితో అయిపోయింది అనుకోవడం కాదు. మీ జిల్లాలలో కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం జరుగుతూ ఉంది, అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, లేదంటే ఎవరికైనా మనం ఏదైనా కొంచెం అలా కాదు ఎలా అని కొద్దిగా కౌన్సిలింగ్ అని ఇవ్వాల్సిన పరిస్థితి ఉందా, ఇవన్నీ కూడా పట్టించుకోండి. ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అంటే టీఆర్ఎస్ పేరు పెట్టుకుని ఏదో పైపైన అలా ఉండటం కాదని కూడా గట్టిగా చెప్పారు. అది యాక్చువల్ గా ఇవాళ మాకు ఎన్టీఆర్ జిల్లాలో సత్యకుమార్ యాదవ్ గారు మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ అండి. ఆయన నాకు తెలిసి ఈ గత సంవత్సరంలోనే దాదాపు 7 సార్లు లీడర్స్ అందరినీ పిలిచి మాట్లాడటం, కొంత ఏదో ఒక డిన్నర్ ఏదో ఇన్వైట్ చేసి మాట్లాడటం అన్ని చేస్తూ ఉంటారు. అది ఇంకా బెటర్ గా ప్రతి జిల్లాలో కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అనేవాళ్ళు ప్రొయాక్టివ్ ఉండాలి. అలా ఉంటే కోఆర్డినేషన్ విషయంగా కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ప్రోయాక్టివ్ గా ఉండాలి అనేది కరెక్టే. కానీ ఇక్కడ ఒక ఫీల్డ్ లోంచి ఉన్న ఒక ఇదేంటంటే, ఒక్క నిమిషం పట్టాభి గారు, విక్రమ్ గారు, కొన్ని చోట్ల ఈ ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ కాదు, కొందరు ఇన్ఛార్జ్ మినిస్టర్లు, కొందరు ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు, కొందరు ఎమ్మెల్యేలు కుమ్మక్క అయిపోయారనే చర్చ కూడా ఉంది. పత్రికల వార్తలు కూడా వస్తున్నాయి. మా ఆంధ్రజ్యోతిలో చాలా వార్తలు రాశాం. కాకపోతే కొన్ని చోట్ల పేర్లు పెట్టలేని పరిస్థితి ఉండొచ్చు, కొన్ని చోట్ల పేర్లు పెట్టి బహిరంగంగా రాశాం. మీరు ఫాలో అవుతున్నారు. దీన్ని ఎవరు ఆపాలి? ఈ రకమైన ములాఖత్ అయిపోయి చేసేసుకునే వ్యవహారాన్ని. అంటే ముందు అసలు 3 పార్టీల మధ్య సమన్వయం కాదు, విత్ ఇన్ ది పార్టీలో సమన్వయం పెరగాలి. బాగా చెప్పారు. విత్ ఇన్ ది పార్టీలో సమన్వయం అంటే చిన్న ఉదాహరణ అండి. అంటే ఎక్కడ ఆ లింక్ ఎక్కడ తెగింది అంటే, నేను మొన్న చిన్న ఉదాహరణ, అసెంబ్లీ సమావేశాల సందర్భంలో మన డిఎస్సి అభ్యర్థులకి ఇచ్చే కార్యక్రమం చేసింది గవర్నమెంట్. ఎవరైతే ఉత్తీర్ణులు అయ్యారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు, నియామక పత్రాలు ఇచ్చేటువంటిది. అది ఒక మంచి ప్రోగ్రాము. అది అసలు అది హైలైట్ కాకుండా అసెంబ్లీలో జరిగినటువంటి కొన్ని అన్అవాయిడబుల్ ఏవైతే ఉన్నాయో దానికి ఎక్కువ పబ్లిసిటీ వచ్చేసింది. అంటే దాన్ని బట్టి మనకు ఏమర్థమవుతున్నది అంటే సమన్వయం లోపించింది. విత్ ఇన్ ది పార్టీలో కొంత సమన్వయం లోపించింది. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఛార్జ్ మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వీళ్ళందరి మధ్య వాళ్ళు మిలాఖత్ అవ్వటమో లేకపోతే వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు రావటం, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే పార్టీలు కొంత ఎక్కడో గ్యాప్ వచ్చింది అనేది, సమన్వయం లోపించింది. పార్టీలో సమన్వయం ఉంటే ఇవన్నీ జరగవు. అంటే జరిగినా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళటం ఎప్పటికప్పుడు ఒక నియంత్రణ ఇవన్నీ కూడా ఉండేవి. అది ఎక్కడో అంటే విత్ ఇన్ ది పార్టీలో ముందు సమన్వయం, తర్వాత 3 పార్టీల మధ్య సమన్వయం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అనేటువంటిది తెలుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన కూడా జాతీయ అధికార ప్రతినిధి కాబట్టి పట్టాభి గారు, అదేవిధంగా పార్టీ పెద్దలు వాళ్ళందరూ కూడా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో విత్ ఇన్ ద పార్టీ సమన్వయం కానీ, లేకపోతే కింద నుంచి సమాచారం పార్టీ ఆఫీస్కి రావడం, ఇందాక మంచి పాయింట్ చెప్పారు ఆయన. ఒక కమ్యూనికేషన్ ఉండేది, గుండెకాయలాగా రక్తాన్ని పంప్ చేస్తుంది, మళ్ళీ వెనక్కి కమ్యూనికేషన్ ఫిల్టర్ చేయడానికి, బ్లడ్ ప్యూరిఫై చేయడానికి. అది ఎక్కడ నిజంగానే ఎక్కడో ఒక అది కనబడట్లేదు. మీ అబ్జర్వేషన్ ప్రకారం? అబ్జర్వేషన్ ప్రకారం వెంకటకృష్ణ గారు,
ప్రభుత్వం ఉండేటప్పుడు ఆటోమేటిక్గా దానికి యంత్రాంగం మనకి ఇంటెలిజెన్స్ వైఫల్యమా లేకపోతే ఇంకోటి అనేది కాదు, అంది దాని ప్రకారం ఇంటెలిజెన్స్ ద్వారా అనేక విషయాలు తెలుస్తూనే ఉంటాయి. అట్లాగే ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళ కార్యాలయానికి కావచ్చు, లేదా పార్టీలో ఎక్కడైనా తప్పులు జరుగుతున్నా సరే, ఇతర పార్టీలో ఎక్కడైనా తప్పులు జరుగుతున్నా, విభేదాలు ఉన్నా కూడా సరే, వీటినన్నింటినీ కూడా ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక టీం ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళ ద్వారా కూడా తెలుస్తాయి. అదేవిధంగా పార్టీలో కూడా ఇన్ఛార్జి మంత్రులు కూడాను ఒక్కొక్క జిల్లాలో ఏం జరుగుతా అన్నది ప్రతి ఒక్కటి కూడాను పైకి తీసుకువెళ్ళి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ ఏంటంటే మీరు జరిగినటువంటి చిన్న ఇంతకుముందు అడిగారు డిబేట్లు, మీ యొక్క 3 కూటమిల్లో మీకు ఎక్కడైనా మనస్పర్ధలు ఉన్నాయని. ఎలాంటివి ఉండవండి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు కూర్చొని అక్కడ బీజేపీ ఉండికి సంబంధించిన పెద్దల్ని ఒక 4గురిని 2 లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, అక్కడ ఉన్న జనసేన పెద్దలను వాళ్ళు కూర్చోబెట్టుకుని మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా స్పర్శిపోతాయి. మీరు చెప్పినట్టు కూర్చోబెట్టుకొని మాట్లాడాలి, కూర్చోబెట్టాలి అనే ఆలోచన ఆయనకు ఉండాలి, కూర్చోవాలనే ఆలోచన వీళ్ళు కూడా ఉండాలి. నేను కూర్చున్నది మీ దగ్గర అన్నట్టుంటే అది ఇబ్బంది. అది ఎలా ఉంటుందండి? మనం ఎలా ఉంటుందంటే రాజకీయాలు సార్, రాజకీయాలైనా ఏదైనా కూడా సరే మళ్ళా తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలంటే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా. మనం చేసింది ఏంటో వాళ్ళు చూస్తూ ఉన్నారు, మనం చెప్పేది ఏంటో వాళ్ళు వింటూ ఉన్నారు, మన అభివృద్ధి సంక్షేమం ఏ పార్టీ మాత్రం చేస్తున్నామో చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే అండి, భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు అన్ని సార్లు గెలిచారు. ఆ విధంగా అప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, తర్వాత ఇవాళ ప్రధానమంత్రి అయ్యాడు 3వసారి. అంటే మోడీ గారు ఇట్లా కొంతమంది డెడికేటెడ్నెస్ నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, అవసరం ఉంది డెఫినెట్ గా. పటేల్ గారు ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే బ్రీఫ్ గా 1 minute, ఇది ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర ఆగింది, కానీ కొంతమంది ఎంపీల మీద కూడా, బోత్ లోకసభ అండ్ రాజ్యసభ, ఆల్ పార్టీస్ ఫర్ దట్ మ్యాటర్, ఎంపీల మీద కూడా, అందరూ కాదండి కొందరు, పర్టికులర్గా చెప్తాను, మళ్ళీ డిస్క్లైమర్ ఇస్తున్నా నేను, కొందరు ఎంపీలు బరితెగించి చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి. అది కూడా దీనికి నేను అదే చెప్తా ఉన్నాను కదండి, ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా లేదంటే ఎటువంటి పదవులు ఉన్నది ద్వారైనా ఎవరో కూడా ఒక గీత దారి ప్రవర్తించడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక ఉదాహరణ, మేము దసరా సందర్భంగా మా విజయవాడ ఎంపీ కేసీఆర్ చిన్ని గారి సారథ్యంలో అద్భుతంగా విజయవాడ ఉత్సవం చేశాము. చంద్రబాబు నాయుడు గారు కోచింగ్ సర్వీస్ వచ్చి ఆయన ఒకటే చెప్పారు, ప్రతి ఒక్క ఎంపీ కూడా వారి జిల్లాలో ఈ రకంగా ప్రజలందరినీ మమేకం చేస్తూ ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేసి ఆయా ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడాలి, దీన్ని ఒక మోడల్ గా తీసుకోండి, విజయవాడ ఉత్సవం ఒక మోడల్ గా తీసుకోండి, ఈ రకంగా చేయండి అని చెప్పి ఆయన నిన్న క్లోజింగ్ సెరమనీలో ఓపెన్ గా చెప్పారు. కాబట్టి ఎంపీస్ కేంద్ర అదేవిధంగా ఈసారి వీకే గారు గతంలో ఎప్పుడు వేరే విధంగా ఎంపీస్ కి మినిస్ట్రీస్ కోఆర్డినేషన్ బాధ్యత అప్పచెప్పారు. ప్రతి ఎంపీ కూడా కోఆర్డినేట్ మినిస్ట్రీస్ కీలకమైన కొన్ని శాఖలు ప్రతి ఎంపీ కూడా అప్పచెప్తే రాష్ట్రానికి సంబంధించి నిధులు ఏ రకంగా తీసుకురావాలి, ఫండ్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి, రాష్ట్రానికి చెందినటువంటి ఇష్యూ ఏ మినిస్ట్రీ లో పెండింగ్ లో ఉన్నాయి, ఇటువంటి అన్నీ కూడా స్పష్టమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు వాళ్ళు విజయవాడ ఎంపీ గారికి డిఫెన్స్ అండ్ హోమ్ ఆ 2 శాఖలు విజయవాడ ఎంపీ గారిని నేమ్ చేయలేదు కదండి, మీరెందుకు ఇది చేస్తారు? నేనేం నేమ్ చేయలేదు కదా విజయవాడ ఎంపీ గారిని. కొంతమంది ఎంపీలు అన్నాను అంతే. నేను ఓకే, అంటే నేను ఒక విషయాన్ని ఎక్స్పోజ్ చేయడం వరకే నా ఇంటెన్షన్ అండి, అంతకుమించి ఎవరినో ఏదో ఇదని కాదు. కొంతమంది మీద వింటున్నాం కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ చేయడం రైట్. ఇక్కడ ఫైనల్ గా మీకు ఇంకొక బాధ్యత, మీరేంటో మరి ఈ మధ్య కొన్ని బాధ్యతలు పెరుగుతున్నాయి, మీకు కూడా పెట్టాను, నాకు వచ్చి మీకు ఫార్వర్డ్ చేశానండి. అదేంటంటే దువ్వూరి హరికృష్ణ ఫ్రమ్ చీపురుపల్లి విజయనగరం, మీకు పంపానండి, మీకు వాట్సాప్ ఫార్వర్డ్ చేశాను నేను, ఆయన పెట్టినవి. ఈయన రిపీటెడ్ గా ఈ మధ్యకాలంలో నాకు పెడుతున్నారు. పాపం పూర్తిగా బెడ్ రీడన్ ఉన్నారు, హ్యాండిక్యాప్డ్, బట్ ఎన్నిసార్లు రిక్వెస్ట్లు పంపినా ఎవరు అడిగినా నాకు సాయం చేయట్లేదండి, నా కుటుంబం గడిచే పరిస్థితి లేదు అని చెప్పి పెట్టారు. మీకు కూడా ఫార్వర్డ్ చేశాను, లోకేష్ గారు కూడా పెట్టాను అన్నారు, మరి ఐ డోంట్ నో, నాకు తెలీదు. బట్ పెన్షన్ రావట్లేదు అనేది ఆయన బాధ. చాలా కాలం నుంచి ఫోన్ చేస్తున్నారు, ఎవరు నాకు తెలియదండి, మీకు ఫార్వర్డ్ చేశాను. జస్ట్ ఏమన్నా ఉంటే పట్టాభి గారికి
ఇప్పుడు మీ పేరు కూడా పెట్టాడు ఆయన, పట్టాభి గారికి చెప్పండి. మీలాంటి వాళ్ళ ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించుకునే మా బాధ్యత. అధికారం అప్పచెప్పిందే ప్రజలు మాకు దానికోసం. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఏవి మా దృష్టికి వచ్చినా కూడా ఎవరెవరి స్థాయిలో వాళ్ళు మేము పనిచేస్తాం. ఇప్పుడు వాళ్ళు శృతి గారి విషయం చెప్పారు, రాజకృష్ణ గారి విషయం 2 విషయాలు చెప్పారు నాకు. రెండింటి విషయంగా నేను చొరవ తీసుకుని అది పరిష్కారం అయ్యే విధంగా నా బాధ్యత నేను చేస్తాను. అదే ఆయన పట్టాభి గారికి చెప్పండి అని పర్టికులర్ గా కూడా పెట్టారు ఆ మెసేజ్, అది కూడా మీకు ఫార్వర్డ్ చేశాను. అంటే ఎంతో నమ్మకం ఉంటే తప్ప అట్లా బెటర్ కదా, అందుకని మీకు ఫార్వర్డ్ చేశాను. ప్లీజ్ లుక్ ఇన్ టు దట్ మ్యాటర్ అండి. అలాగే హరికృష్ణ గారు, ఐ హోప్ మీకు హెల్ప్ చేస్తారు, ప్రభుత్వం వైపు నుంచి సహాయం అందుతుందని ఆశిస్తున్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు చర్చలో పాల్గొన్నందుకు. అలాగే నారాయణ రెడ్డి గారు, విక్రమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.